వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం 2025 జనవరి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఇటీవల న్యూయార్క్లో జరిగిన ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ 2024లో మహిళల విభాగంలో ఎవరు విజేతగా నిలిచారు? ఇటీవల న్యూయార్క్లో జరిగిన ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ 2024లో మహిళల విభాగంలో ఎవరు విజేతగా నిలిచారు? Who won the women's category of the World Blitz Chess Championship 2024 held recently in New York? The correct answer is Zhu Wenjun. Next one, భారత వైమానిక దళం యొక్క వెస్ట్రన్ ఎయిర్ కమాండ్కు ఇటీవల ఎవరు నియమితులయ్యారు? భారత వైమానిక దళం యొక్క వెస్ట్రన్ ఎయిర్ కమాండ్కు ఇటీవల ఎవరు నియమితులయ్యారు? Who was recently appointed to the Western Air Command of the Indian Air Force? The correct answer is Jitendra Mishra. Jitendra Mishra was appointed as the Western Air Command of Indian Air Force. భారత వైమానిక దళం యొక్క వెస్ట్రన్ ఎయిర్ కమాండ్కు జితేంద్ర మిశ్రా నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, ఈయన డిసెంబర్ 6, 1986న భారత వైమానిక దళంలోకి ఫైటర్ పైలట్గా నియమించబడ్డారు. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశం 1 మెట్రిక్ టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఏ దేశానికి ఎగుమతి చేసింది? ఇటీవల భారతదేశం 1 మెట్రిక్ టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఏ దేశానికి ఎగుమతి చేస్తుంది? Recently, India exports 1 metric tons of non-basmati white rice to which country? The answer is Indonesia. Next one, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరాన్ని సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది? ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరాన్ని సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది? Which ministry recently declared to the year 2025 as the year of reforms? The answer is రక్షణ శాఖ. రక్షణ శాఖ 2025 సంవత్సరాన్ని సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది. నెక్స్ట్ వన్, 2025 సంవత్సరాన్ని రక్షణ సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది. ప్రణాళికలు, ప్రాజెక్టులు, సంస్కరణలు మరియు భవిష్యత్ కార్యకలాపాలలో సాధించిన పురోగతిని సమీక్షించడానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు మంత్రిత్వ శాఖలోని వివిధ శాఖల కార్యదర్శులు అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. నెక్స్ట్ వన్, ఇటీవల వావ్ తరడ్ ఏ రాష్ట్రంలో కొత్త జిల్లాగా రూపొందించబడింది? ఇటీవల వావ్ తరడ్ ఏ రాష్ట్రంలో కొత్త జిల్లాగా రూపొందించబడింది? రీసెంట్లీ వావ్ తరడ్ వాజ్ క్రియేటెడ్ యాజ్ ఏ న్యూ డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఈస్ గుజరాత్. గుజరాత్ ప్రభుత్వం బుధవారం నాడు బనస్కాంత జిల్లా నుండి విడిపోయి వావ్ తరాడ్ అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రధాన కార్యాలయం తారాద్లో ఉంటుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గము రాష్ట్రంలో 9 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇది గుజరాత్లో 34వ జిల్లాగా ఏర్పడింది. నెక్స్ట్ వన్, దేశీయ విమానంలో వైఫై ఇంటర్నెట్ సేవను ప్రారంభించిన మొదటి భారతీయ విమానయాన సంస్థ ఏది? ఇటీవల దేశీయ విమానాలలో వైఫై ఇంటర్నెట్ సేవను ప్రారంభించిన మొదటి భారతీయ విమానయాన సంస్థ ఏది? Which Indian airline recently became the first to launch in-flight Wi-Fi internet service on domestic flights? Which Indian airline recently became the first to launch in-flight Wi-Fi internet service on domestic flights? Answer is Air India. ఎయిర్ ఇండియా తన దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలలో జనవరి 1, 2025 నుండి వైఫై ఇంటర్నెట్ సేవను ప్రారంభించింది.
ఈ ఫ్యూచర్ ఎయిర్బస్ A350, బోయింగ్ 787-9 మరియు ఎంపిక చేసిన ఎయిర్బస్ A321neo విమానాలలో అందుబాటులో ఉంటుంది. దీనితో దేశంలోనే విమానాలలో ఇన్ఫ్లైట్ వైఫైని ప్రవేశపెట్టిన భారతదేశంలో ఎయిర్ ఇండియా మొదటి ఎయిర్లైన్గా అవతరించింది. నెక్స్ట్ వన్, బహిరంగ ప్రదేశాలలో మహిళలు బురకా ధరించడాన్ని ఇటీవల ఏ దేశం నిషేధించింది? బహిరంగ ప్రదేశాలలో మహిళలు బురకా ధరించడాన్ని ఇటీవల ఏ దేశం నిషేధించింది? విచ్ కంట్రీ రీసెంట్లీ బ్యాన్డ్ ఉమెన్ ఫ్రమ్ వియరింగ్ ద బుర్కా ఇన్ పబ్లిక్ ప్లేసెస్? విచ్ కంట్రీ రీసెంట్లీ బ్యాన్డ్ ఉమెన్ ఫ్రమ్ వియరింగ్ ద బుర్కా ఇన్ పబ్లిక్ ప్లేసెస్? ఆన్సర్ ఈజ్ స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ దేశం బహిరంగ ప్రదేశాలలో మహిళలు బుర్కా ధరించడాన్ని నిషేధించింది. నెక్స్ట్ వన్, స్విట్జర్లాండ్ దేశం ఇటీవల బహిరంగ ప్రదేశాలలో ముఖ కవచాలను ధరించడాన్ని నిషేధించింది. దీనిని సాధారణంగా మనం బుర్కా నిషేధం అని పిలుస్తాం. ఇది జనవరి 1, 2025 నుండి అమల్లోకి వచ్చింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 1000 స్విస్ ఫ్రాంకులు అంటే సుమారుగా $1,144 వరకు జరిమానా విధించవచ్చు. 2009లో దేశంలో 2009వ సంవత్సరంలో దేశంలోనే కొత్త మినార్ల నిర్మాణాన్ని నిషేధించిన గ్రూప్నే ఈ నిషేధాన్ని ప్రవేశపెట్టింది. ఇది 2021 ప్రజాభిప్రాయ సేకరణలో ఆమోదించబడింది మరియు ముస్లిం సంస్థలచే విమర్శించబడింది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశంలో కొత్త పర్యాటక పన్ను అమలు చేయబడింది? ఇటీవల ఏ దేశంలో కొత్త పర్యాటక పన్ను అమలు చేయబడింది? ఇన్ విచ్ కంట్రీ వాజ్ ఏ న్యూ టూరిజం ట్యాక్స్ ఇంప్లిమెంటెడ్ రీసెంట్లీ? ఆన్సర్ ఇస్ రష్యా. రష్యా దేశంలో కొత్త పర్యాటక పన్ను అమలు చేయబడింది. నెక్స్ట్ వన్, రష్యాలో కొత్త పర్యాటక పన్ను అమల్లోకి వచ్చింది. రిసార్ట్ ఫీజుల స్థానంలో దేశవ్యాప్తంగా పర్యాటక పన్ను విధించబడింది. హోటళ్ళు, ఇతర ప్రాంతాల్లో బస చేసే ప్రయాణికులు బస ఖర్చుతో పాటు 1% అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇటీవల 33వసారి సంతోష్ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారు? ఇటీవల 33వసారి సంతోష్ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారు? హూ రీసెంట్లీ వాన్ ద సంతోష్ ట్రోఫీ ఫర్ ద 33rd టైమ్? ఆన్సర్ ఈస్ పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 33వసారి కూడా సంతోష్ ట్రోఫీని గెలుచుకుంది. నెక్స్ట్ వన్, ఈ సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ గేమ్లో ఉంటుంది. పశ్చిమ బెంగాల్ సంతోష్ ట్రోఫీ యొక్క 78వ ఎడిషన్ ఫైనల్లో కేరళను ఓడించడం ద్వారా తన కలెక్షన్లలో మరొకటి చేర్చుకుంది. బెంగాల్ జట్టుకు ఇది 33వ సంతోష్ ట్రోఫీ. సంతోష్ ట్రోఫీ 2024-2025 78వ ఎడిషన్ ఫైనల్ డిసెంబర్ 31, 2024న తెలంగాణలోని హైదరాబాద్లోని GMC బాలయోగి స్టేడియంలో జరిగింది. సంతోష్ ట్రోఫీ అనేది ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ద్వారా నిర్వహించబడుతున్న భారతదేశంలోని పురుషుల కోసం ఒక ప్రధాన దేశీయ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్. విజేతలు పశ్చిమ బెంగాల్. సంతోష్ ట్రోఫీ విజేతగా గెలిచిన వారు అంటే పశ్చిమ బెంగాల్. గెలిచిన వారికి సంతోష్ ట్రోఫీ మరియు 5 లక్షల నగదు బహుమతి ఉంటుంది. అలాగే రన్నరప్ వచ్చేసి కేరళకు వచ్చేసి కమలా గుప్తా ట్రోఫీ మరియు 3 లక్షల నగదు ఉంటుంది. పీటర్ తంగరాజ్ ప్లేయర్ ఆఫ్ ది ఛాంపియన్షిప్ వెస్ట్ బెంగాల్కు చెందిన రాబీ హన్స్లా. పీటర్ తంగరాజ్ ప్లేయర్ ఆఫ్ ది ఛాంపియన్షిప్ వచ్చేసి వెస్ట్ బెంగాల్కు చెందిన రాబీ హన్స్లా. తులసిదాస్ బలరాం ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్ పశ్చిమ బెంగాల్కు చెందిన రోబీ హన్స్లా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.